నాయకులు కేసీఆర్ మెప్పు కోసం సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వ విప్ జాటోత్ రాజేంద్ర నాయక్ హెచ్చరించారు. కేసీఆర్ మెప్పు పొందాలని ఎమ్మెల్సీ పదవిని పొడిగించుకోవాలని తక్కిలపల్లి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గత 10 ఏళ్లు కేసీఆర్ కుటుంబం చేసిన దోపిడీ ప్రశ్నించడంలో నీ గొంతు ఏమైందని ప్రశ్నించారు. ఇక సెక్రటేరియట్లో మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తప్పేమిటన్నారు. ఇక మీదట సీఎం రేవంత్ రెడ్డిపై నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని తెలిపారు. రవీంద్రరావు గారు గత వారం మాట్లాడిన వారి భాష మరి వారి మాట తీరు చూస్తే వారు లేదంటే తన పదవి కాలం దగ్గర పడుతుందనా, లేదంటే కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధికి మరి మత తప్పి మరి మానసికంగా ఏమన్నా డిప్రెషన్ లో ఉండడా అని చెప్పేసి ఎంత అధ్వానంగా మాట్లాడంటే ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే భాష కాదు. రవీంద్రరావు గారు అంటే మరి అందరికీ ఒక గౌరవం ఉండే, నిన్నటి దాకా అందరికీ ఒక అభిప్రాయం ఉండే. వారు గత 22లో ఎమ్మెల్సీ అయిన తర్వాత, ఎమ్మెల్సీ కాకముందు టిఆర్ఎస్ పార్టీ అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాల గురించి వారి గొంతెందుకు మూగబోయింది. రైతులకు బేడీలు వేసినప్పుడు, రైతులకు దేశద్రోహ కేసులో మరి జైలుకు పంపించినప్పుడు ఆ గొంతెండు పోయింది. ఇసుక దందాలో సిరిసిల్ల నేరేళ్లలో దళితులపై మరి ఇసుక లారీలతోని మరి వారిని హత్య చేసినప్పుడు గాని, దళితులపై 3rd డిగ్రీ మరి పోలీసుల దౌర్జన్యం చేసినప్పుడు కానీ ఆ గొంతెట్టు పోయింది. అదేవిధంగా కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో ప్రజా వ్యతిరేక విధానాలని, వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తూ, ఆర్థిక దోపిడీ చేస్తూ మరి ప్రజాధనాన్ని కొల్లగొ